Hi friends, 13th BN, my training center, Recruits Barracks, BTC. నేను ఇక్కడనే కానిస్టేబుల్ ట్రైనింగ్ చేశాను. దిస్ ఇస్ మా డైనింగ్ హాల్. ఇక్కడనే 9 నెలలు ట్రైనింగ్ కంప్లీట్ చేసి విజయవంతంగా. దిస్ ఇస్ రూమ్ నెంబర్ 3, మై రూమ్ పక్కనే మా బెడ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా స్కాడ్, మా పాలకొర్తి మండలం ఫ్రెండ్స్ మనోహరు, బాలాజీ, అశోక్, నేను ఈ పీపుల్స్ పార్క్ దగ్గరనే చాలా సేపు మీటింగ్ పెట్టుకునే వాళ్ళము. చాలా బాధలన్నీ ఇక్కడనే మాట్లాడుకునే వాళ్ళము. బాతింగ్ ఏరియా. నాకు ట్రైనింగ్లో ఈ ట్యాప్ దగ్గరనే నాకు కన్నుకు దెబ్బ తాకింది. ఈ ట్యాప్లు ఇప్పుడు పనిచేయట్లేదు. 2012లో ట్రైనింగ్ చేసేటప్పుడు చాలా చిన్న చెట్టు, మర్రి చెట్టు, ఇప్పుడు చాలా బిగ్ అయిపోయింది. ఎంత బిగ్ అయిపోయిందంటే చూడడానికి కూడా ఎంత పెద్ద ఓడలు చూడండి. చాలా బిగ్ అంటే చాలా బిగ్ అయిపోయింది. దిస్ ఇస్ మా డిన్నింగ్ హాల్. ఇక్కడ పెద్ద చాలా గొడవ జరిగేది. 300 మంది మేమందరం ఇక్కడ తినేవాళ్ళం. ఇక్కడి నుంచి రాగి మాల్ట్ కానీ మార్నింగ్ ఎగ్స్, బనానా, చికెన్ ఇక్కడి నుంచి ఇచ్చేవాడు. ఎస్ అన్న మార్నింగ్ రెడీ ఈ మిర్రర్ ముందే చూసుకునేవాడిని. కమాండో ట్రైనింగ్ సెంటర్. ఈ కమాండో ట్రైనింగ్ సెంటర్ దగ్గరనే 2013 ఫిబ్రవరి 14 రోజు రాత్రి 8 గంటల ప్రాంతం, రాత్రి 8 గంటల సమయంలో నా ఫస్ట్ సాలరీ తీసుకున్నాను. 2244 రూపాయలు. ఈ ప్లేస్ నుంచి నేను తీసుకున్నాను. చూడండి, 2244 రూపాయలు. 2013 ఫిబ్రవరి 14 రోజు. మేము లీవ్ పోసి పెంచిన చెట్లు ఇవి. చూడండి, ఈ మట్టి ఎంత పెద్దగా, ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా. ఇవన్నీ చూడండి, ఒక చిన్న చిన్న కొమ్మలు ఇవన్నీ, కానీ ఎంత పెద్దగా అయిపోయింది చూడండి. చాలా బిగ్ ట్రీస్ అంటే చాలా బిగ్ ట్రీస్. మై గాడ్. మా ఆడిటోరియం ఏ ఫంక్షన్ జరిగిన కూడా ఇంట్లో జరిగేది అన్నట్టు. 300 మంది వచ్చిన వాళ్ళము. చిన్న సౌండ్ చేసినా కూడా ఫుల్ రియాక్షన్ వచ్చేది. ఇది ఆడిటోరియం. దిస్ ఇస్ బెల్లపాం. మా కోటర్ గార్డ్ మీ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక రకమైన భయం అందాకాలం ఇందులో అడిగి పెట్టాలండి. ఇది మరి మా క్యాంటీన్. మా ట్రైనింగ్ సెంటర్లో మెస్ లేకపోతే ఇలా తినేవాళ్ళం. ఇదే క్యాంటీన్. ఈ ఏరియా మొత్తం ఈవినింగ్ రోల్ కాల్, మార్నింగ్ రోల్ కాల్ స్టేషన్. ఈ ఏరియా కనబడి చూడండి. 300 మెంబర్స్ ఇందులోనే మరుసటి రోజు జరిగే కసరత్తుల గురించి తెలుసుకునేది. మొత్తానికి ఈరోజు పుష్కర్ అయితే అందరం తెలుస్తుంది. ఫ్రెండ్స్, మై ట్రైనింగ్ సెంటర్ తెలంగాణ స్పెషల్ పోలీస్, గుడిపేట. వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. చూడండి, ఈ మెటాలిక్ ఎదురుగానే వీరు హనుమాన్ టెంపుల్ ఉంటుంది. మేము దర్శనం చేసుకునే వాళ్ళం. వెరీ నైస్. హనుమాన్ లోనికి వెళ్ళంగానే ఎంట్రన్స్. ఈ గేట్ నుంచి బయట అడుగు పెట్టాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అప్పుడు సండే పర్మిషన్ వస్తే వెళ్ళడానికి చాలా ఆలోచించేవాళ్ళం. ఇది మా ట్రైనింగ్ గ్రౌండ్. చూడండి ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుందండి. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడనే మాకు చెమటలు వచ్చేటట్లు రాకారు ట్రైనింగ్లో. ఇది మా ట్రైనింగ్. అలా కనబడుతుంది చూడండి, ఇప్పపూ చెట్టు. ఆ చెట్టు కిందనే మాకు ట్రైనింగ్లో సంబంధించిన అన్ని మంచి చెడుల గురించి ఈతపూత చేసేవాళ్ళు ఈ చెట్టు దగ్గర. అప్పుడు ఈ ట్రైనింగ్ జరిగేటప్పుడు ఇక్కడ ఉన్న అన్ని చెట్లు ఎవి చాలా చిన్న చెట్లు అండి. ఈ ఇప్పపూ చెట్టు ఒకటే చాలా పెద్ద చెట్టు. ఆ చెట్టే ఈ చెట్టు. ఈరోజు ఈ చెట్టు కూడా ఆ చెట్ల లాగానే బాగా బిగ్ ట్రీ అయిపోయింది. ఇదండి, దీని దగ్గరనే మేము అన్నీ నేర్చుకున్నాం ట్రైనింగ్లో. లాస్ట్ ఫైనల్ ఘట్టం అండి ఇది. పిఓపి ప్రాక్టీస్. ఈ ప్రాంతంలోనే మాకు పిఓపి ప్రాక్టీస్ జరుగుతుంది. ఇది మెయిన్ పీరియడ్ అన్నట్టు. ఇదేనండి, వెరీ వెరీ బ్యూటిఫుల్. 13th బెటాలియన్ అంటేనే చాలా బ్యూటిఫుల్ అండి. పచ్చదనానికి మారుపేరు లాగా బెటాలియన్ ఉంటుందండి. ఇది మెయిన్ అండి. చూడండి, ఇక పెరడ్ గ్రౌండ్. ఈ పెరడ్ గ్రౌండ్లో పాసింగ్ అవుట్ పీరియడ్ 9 నెలలు శిక్షణ పొందిన తర్వాత మొత్తం 12 స్కార్లు అండి. ఇటు 6 స్కార్లు, ఇటు 6 స్కార్లు, ఇటు సైడ్ 6 స్కార్లు, మొత్తము 12 స్కార్స్తో పాసింగ్ అవుట్ పీరియడ్ జరుగుతుందండి. ఈరోజు మనం నా ట్రైనింగ్ సంబంధించిన ప్రతి ఒక్క అణువు మీ ద్వారా షేర్ చేసుకోవాలనుకున్నానండి. షేర్ చేసుకున్నానండి. కీప్ స్మైలింగ్. జై హింద్.